అమ్మాయిలే ఎప్పుడు నీళ్లు తెచ్చి ఇస్తారు ఇదన్నీ, కానీ అబ్బాయిలకి కూడా నేర్పిస్తున్నారు. అదే అలాంటివి మనము men and women together we can achieve something. Men are సో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి అని చెప్తారు మీరు. అవును, ఇంటి నుంచే మొదలవ్వాలి మార్పు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Hi, welcome to another episode of Law Podcast with Advocate Kavya and me, Nivedita. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము జెండర్ బయాస్ గురించి. సో ఈ జెండర్ బయాస్ ఏదైతే టాపిక్ ఉంది ఇది 3 ఎపిసోడ్ కింద మేము డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూసారు ఒక జనరల్ అప్రోచ్, అంటే జెండర్ బయాస్ అంటే ఏంటి అని ఒక జనరల్ ఓవరాల్ ఇంట్రో ఇచ్చాము. సో ఈ ఎపిసోడ్లో నేను కావ్య మాట్లాడుకుంటాము జెండర్ బయాస్ డే టు డే లైఫ్లో ఎక్కడ, అంటే ఒక కాన్వర్జేషన్లో ఉండొచ్చు ఆర్ చిన్నప్పుడు కొన్ని సందర్భాలు కొందరు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరగడం ఉండొచ్చు. అలాంటివి ఎందుకు అవాయిడ్ చేయాలి అండ్ ఖచ్చితంగా అలాంటివి చెప్పకూడదు మాటలు. సో విల్ టాక్ మోర్ ఆన్ జెండర్ బయాస్ ఆన్ దిస్ ఎపిసోడ్. సో హాయ్ కావ్య. హలో. హాయ్. సో ఈ ఎపిసోడ్లో మనం అనుకున్నాం అంటే చిన్నప్పటి నుంచి చాలామంది అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, అంటే తెలిసి తెలియక చాలామంది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తారు. అంటే జెండర్ బయాస్ అంటే నువ్వు అమ్మాయిలాగా ఏడవద్దు, నువ్వేంటి ఏమైనా గాజులు వేసుకొని ఉన్నావా ఈ పని చేయడానికి. సో డూ యూ థింక్ ఇది కూడా జెండర్ బయాస్ కిందనే వస్తుంది, డిస్క్రిమినేషన్ కింద వస్తుంది? అంటే ఇలా డిస్క్రిమినేట్ చేస్తే ఏంటంటే అది మనకి ఇంబైబ్ అయిపోయి ఉంటుంది. అవును, ఇలా చెయ్యొద్దు, ఇలా అంటే చెయ్యాలి, నేను society అమ్మాయి కాబట్టి ఇలా ఉండాలి, అవును, అబ్బాయి కాబట్టి ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి, యాజ్ యూ సెడ్ ఏడవకూడదు, అది మనకి డెట్రిమెంటలే కదా. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ ఖచ్చితంగా ఇలాంటివి ఏమవుతాయంటే మనల్ని ఇంకా సపరేట్ చేసేస్తాయి. మన రోల్స్ డిఫరెంట్, మనము వెళ్ళాల్సిన పాత్ డిఫరెంట్, బిహేవియర్ డిఫరెంట్గా ఉండాలి. సో ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మనము నేర్చుకుంటుంటాం కాబట్టి దీస్ ఆల్సో ప్లే అ వైటల్ రోల్. అది ఐ థింక్ యాజ్ సింపుల్ as ఈవెన్ హెయిర్ కట్ చెప్పిస్తు, నువ్వేమైనా అబ్బాయా హెయిర్ ఇంత షార్ట్ గా కట్ చేసుకున్నావు, ఇది కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో. సో ఇన్ ఎవ్రీ వే మనము డిఫరెన్షియేట్ చేస్తే, అంటే ఇవి చిన్న విషయాల్లాగా అనిపించవచ్చు కానీ దే ప్లే అ మేజర్ రోల్. అంటే మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ దే షుడ్ కీప్ థింకింగ్, ఇది నేను చేయొచ్చా అబ్బాయిగా, విల్ ఇట్ సూట్ మీ. ఇన్ ఎవ్రీ స్మాల్ స్టెప్ అది వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల వివక్ష పెరగడం అనేది జరుగుతుంది. అవును. సో ఇప్పుడు ఐ సే లైక్ అడ్వర్టైజింగ్, లైక్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ మీడియా, అడ్వర్టైజింగ్లో కూడా ఎలా ఉంటుందంటే పింక్ టీ షర్ట్ ఆర్ బ్లూ టీ షర్ట్, ఆర్ హాస్పిటల్స్లో కూడా పింక్ బెలూన్ డెకరేషన్, బ్లూ డెకరేషన్. ఇట్స్ ఓకే, బట్ ఓకే పింక్ బాయ్, పింక్ ఇస్ ఫర్ గర్ల్, బ్లూ ఇస్ ఫర్ బాయ్, ఓకే. కానీ ఎప్పుడైనా అబ్బాయిలు పింక్ టీ షర్ట్ వేసుకుంటే ఒక రకంగా లైక్ పీపుల్ హ్యావ్ దిస్ హ్యాబిట్, పింక్ ఎందుకు వేసుకున్నావు, పింక్ అంటే వాళ్ళు కూడా ఇఫ్ దే లైక్ పింక్ ఆల్సో 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, పింక్ టీ షర్ట్ తీసుకుందామా వద్దా అనేసి. యా, సో దట్ ఈస్ ఆల్సో జెండర్ బయాస్ కిందనే వస్తుంది కదా. అంటే మనం పింక్ ఓన్లీ అమ్మాయిలు వేసుకోవాలి అలాంటివి అన్ని చెప్పడం ఇట్ సెల్ఫ్. అవునవును, ఇలాంటి చిన్నవే పెద్దవి అవుతాయి అనడానికి ఉదాహరణ అది. అండ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు రెస్ట్రిక్టింగ్, ఇప్పుడు అమ్మాయికి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలనుకోండి, నువ్వు ఇది తీసుకో, ఈ గ్రూపే సూట్ అవుతుంది, అది వద్దు, అది ఎక్కువ మగవాళ్ళకి సూట్ అవుతుంది, నువ్వు రాణించలేవా ఫీల్డ్ లో, లేకపోతే ఇట్ విల్ గెట్ డిఫికల్ట్. కాబట్టి అలా కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాము. జనరల్గా టీచర్స్గా ఎంకరేజ్ చేస్తాము అమ్మాయిలు ఎక్కువ టీచర్ ఫీల్డ్ చూస్ చేసుకో. లేకపోతే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ ఫీల్డ్ ఆల్సో లాలో దే విల్ సే నువ్వు LLM చేసి ఆఫ్టర్ LLB యూ గెట్ ఇన్ టు టీచింగ్ ఆర్ లెక్చర్ జాబ్ కి అప్లై చేసుకో, గివ్ దోస్ ఎగ్జామ్స్ అని చెప్పి. తక్కువనే. అండ్ దే సే కి ప్రాక్టీస్ కి వచ్చినా కూడా నువ్వు కోర్ట్ కి తిరగాల్సి ఉంటుంది, హెక్టిక్ ఉంటుంది, తిరిగేవి వద్దు. సో అలాంటివి ట్రావెలింగ్ జాబ్స్ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వాళ్ళని అమ్మాయిలు ఏమంటారంటే ట్రావెలింగ్ ఇన్వాల్వ్ అవుతుంది కదా, వద్దులే వేరేది చూసుకో, అడ్మినిస్ట్రేషన్ సైడ్ చూసుకో. డాక్టర్స్ లో ఎక్కువ
అమ్మాయిలు చూసుకుంటే గైనాక్స్ కిందనో పీడియాట్రిషియన్ కిందనో ఆర్ స్కిన్ డెంటిస్ట్ కిందనో ఎంకరేజ్ చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ఫీల్డ్స్ కొంచెం డిస్కరేజ్ చేస్తారు. కార్డియో అవన్నీ అంటే వద్దులే ఫీల్డ్ అది మెన్నే తీసుకోవడం అంటే బీట్ ఈవెన్ ఆర్థో ఎక్కువ వరకు మెన్నే ఉంటారు, మెన్ డాక్టర్సే ఉంటారు, ఈఎన్టీ కూడా మెన్నే ఉంటారు ఎక్కువ. సో అలా ఎంకరేజ్మెంట్ ఉండదు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో గైనాక్స్ ఫర్ మెన్ కూడా తక్కువ. అవును, యాక్చువల్లీ యుఎస్ అలా చూస్తే మెన్ గైనాక్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. బట్ మన మైండ్ సెట్ అలా ఉండటం వలన, కండిషనింగ్ వలన ఏంటంటే అలాంటి వద్దు అనుకోవడము, ఇదే బెటరు అమ్మాయిలకని, అబ్బాయిలు అయితే ఓకే కార్డియో అలా చూస్ చేసుకోవచ్చు, అలా అన్ని రంగాల్లో ఆ వివక్ష మనకి కనిపిస్తా ఉంటుంది అనమాట. అంటే దిస్ ఇస్ టు స్టేట్ చిన్నప్పటి నుంచి అది మనలో ఉంటే హౌ ఇట్ విల్ కంటిన్యూ. కొంతమంది అంటారు జెండర్ సెన్సిటైజేషన్ దేనికి, అది అంత పెద్ద కాన్సెప్టా లేకపోతే అంత అవేర్నెస్ కావాలా అని. బట్ దీని వల్లనే కావాలి, మనం తెలిసి తెలియకుండా మన పిల్లల్ని కూడా అలానే ఫైన్ ట్యూన్ చేస్తున్నాము. రేపు మన పిల్లలు కూడా పింక్ వేసుకోను, నేను ఎంత ఎమోషనల్ అయినా ఏడవకుండా ఉండటము, అబ్బాయిలు ఏడవకూడదు, నువ్వేమైనా అమ్మాయి ఏడవడానికి అని అమ్మాయిలు కూడా ఇలానే ఉండాలి, అలా పెడితే మార్పు అనేది ఎలా వస్తుంది? దో మన కాన్స్టిట్యూషన్ కానీ లాస్ కానీ అన్ని ఉమెన్ మెన్ ఈక్వల్, అలా డిస్పారిటీ ఉండకూడదు దేంట్లో అయినా అని చెప్తున్నా, బట్ మనమే ఇంత వివక్ష చూపిస్తే అది రాదు. సో మనలో మార్పు రావాలంటే డెఫినెట్గా ఈ అన్ని చిన్న ఉదాహరణలు మనం డే టు డే లైఫ్ లో మనం కూడా చేసే మిస్టేక్స్ ఇవి. సో ఐ థింక్ ఇవి కరెక్ట్ చేసుకుంటే మైండ్ సెట్ మారుతుంది. యా, మెయిన్ ఏంటంటే మైండ్ సెట్ మారాలి. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ అని కాదు, ఆల్సో ఐ థింక్ ఒక మైండ్ సెట్ అండ్ అప్రోచే మారాలి. యూనో లైక్ నువ్వు ఇలా చేయలేవు, అబ్బాయి అయితే చేయగలుగుతాడు, ఆర్ నువ్వు అబ్బాయి కాబట్టి అమ్మాయి సబ్జెక్ట్ తీసుకోవద్దు, ఐ రిమెంబర్ ఇఫ్ యూ సీ ఇప్పుడు కొన్ని ఉమెన్ మూమెంట్స్ ఉంటాయి కదా, దే వాంట్ టు ఫైట్ ఫర్ సమ్ చేంజ్. ఏంటంటే హస్బెండ్స్ దాంట్లో ఒప్పుకున్నా కూడా వాళ్ళు ఓపెన్ గా వచ్చి నేను సపోర్ట్ చేస్తున్నా నా వైఫ్ ని, తను ఈ కాజ్ కోసం నుంచుంటుంది, పోరాడుతుంది, లేకపోతే షీస్ కాంట్రిబ్యూటింగ్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మిగతా సొసైటీ కొంతమంది దే విల్ సే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు, వాళ్ళది ఉమెన్ థింగ్, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారు కదా, అలా చెప్తున్నారు. అలా చేంజ్ కష్టము. మెన్ అండ్ ఉమెన్ టుగెదర్ వీ కెన్ అచీవ్ సంథింగ్. మెన్ ఆర్ ఆల్సో 50% ఆఫ్ ద పాపులేషన్. వాళ్ళని డిస్రిగార్డ్ చేసి మనము చేయలేము. సో వాళ్ళు కూడా ముందరికి రావాలంటే కూడా ఇలాంటి ఇఫ్ యూ సీ ద బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి చెప్పడం వల్ల రాలేకపోతున్నారు. గర్ల్స్ ని మనం చెప్తాము కాలేజ్ లో నువ్వు ఇలా బిహేవ్ చేయి, ఇలా చెయ్యకు, నీ డ్రెస్సింగ్ ఇలా ఉండాలి, నువ్వు ఇలాంటి పేరు తెచ్చుకోవాలి, ఇలాంటి యాక్టివిటీస్ లో దో యువర్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ యూ పార్టిసిపేట్ చెయ్యకు, అలా ఎక్కువ చెప్తాము. నాట్ ఓన్లీ చదువు రిలేటెడ్ బట్ యువర్ గెటింగ్ మై పాయింట్ రైట్. ఏదో సొసైటల్ బిహేవియర్. సో ఓకే స్కూల్ దాకా నీకు అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి కొంచెం తగ్గించుకో, ఇలాంటివి చెప్తూ ఉంటాం అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బాయ్స్ అలా చెప్తున్నామా? అంత వాళ్ళని మీరు ర్యాగింగ్ చెయ్యొద్దు, ఇలా చెయ్యండి, ఇలా ఉండండి, అమ్మాయిలతో ఇలా బిహేవ్ చెయ్యండి, అలాంటివి మనం అమ్మాయిలకి చెప్తూ ఉంటారు, ట్రైనింగ్ అవుతుంది, ఇలా కూర్చో, ఇలా మాట్లాడు, ఇలా. ఐ థింక్ ఈవెన్ యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా ఇంటికి అమ్మాయిలే ఎప్పుడు నీళ్లు తెచ్చి ఇస్తారు ఇదన్నీ, కానీ అబ్బాయిలకి కూడా నేర్పిస్తున్నారా? అదే అలాంటివి మనము నేర్పించడం లేదు. దట్ కల్చర్ షుడ్ స్టార్ట్ అన్నమాట. అది తప్పు కాదు, మనం కూడా చెయ్యాలి అనేది. అదేంటంటే మనం మదర్స్ కూడా డిస్కరేజ్ చేస్తారు, వద్దు అబ్బాయితో ఏంటి వాటర్ ఇప్పించేది, పాప ఉంది కదా పాపని పంపిద్దాము. సో ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి అని చెప్తారు మీరు? అవును, ఇంటి నుంచే మొదలవ్వాలి మార్పు అనేది. ఈ వివక్ష వల్ల మనం సరదాగా మాట్లాడుకునే మాటలు, ఉమెన్ ఆర్ నాట్ గుడ్ డ్రైవర్స్, ఏదైనా అవనివ్వండి. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఓ నువ్వు డ్రైవ్ చేస్తున్నావా ఇలా ఉంటుంది, నా మీద ఎక్కువ కామెంట్స్ చేయరు, బికాస్ ఐ గివ్ ఇట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ వాళ్ళకి. కానీ రోడ్ మీద ఎవరైనా వెళ్తుంటే ఇఫ్ ఇట్స్ ఉమెన్ డ్రైవర్, స్లో సంబడీ ఈస్ డ్రైవింగ్ స్లో, షీ మస్ట్ బి అ లేడీ డ్రైవర్ అయి ఉంటుంది అని చెప్పి అలాంటివి చిన్న చిన్నవే మన పిల్లలకి కూడా ఆ వివక్ష వచ్చేస్తుంది అనమాట. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ గుడ్ ఎట్ ఇట్, అలాంటి వాళ్ళ బిహేవియర్ లో అన్నిట్లో కనిపిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎందుకు ఇంత మన
డైలీ లైఫ్లో జరిగేవి ఇంత ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నామంటే జెండర్ బేస్డ్ వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది మన కంట్రీలోనే కాదు అన్ని చోట్ల. ఎందుకంటే ఈ వివక్ష వచ్చేసరికి వల్నరబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ ద ఉమెన్ ఎక్కువైపోతుంది. అవును. సో వాళ్ళని తక్కువగా చూడడము, కొన్ని విషయాల్లో కార్నర్ చేయడము, ఇది ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ వైలెన్స్ ఇంకా ఉంది, అది మనని పీడిస్తుంది అని చెప్పొచ్చు. మనం ఎన్ని లాస్ గురించి మాట్లాడినా, లాలో ఈ మార్పులు వచ్చినాయి, ఈ ఎన్ఫోర్స్మెంట్, ఈ పాలసీ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ అని చెప్పుకున్నా, ఏంటంటే ఇఫ్ దిస్ బయాస్ విల్ కంటిన్యూ, దట్ వైలెన్స్ ఆల్సో విల్ కంటిన్యూ. సో దట్ ఈస్ వన్ థింగ్. ఆ మార్పు అనేది వచ్చేది ఇంటి నుంచే. మీరు చెప్పినట్టు ఎనీథింగ్ హ్యాస్ టు కమ్ దర్ అండ్ బోత్ యూనో లేడీస్ ఉండని జెంట్స్ ఉండని వాళ్ళు కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఇలాంటివి ఫ్రెండ్స్ ఏదో సరదాగా చెప్పడము ఇలా చెప్పకూడదు బేసికలీ. ఇంకోటి ఏమవుతుంది, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ ఫాదర్ ఇలాంటి కామెంట్స్ ఇస్తే కూడా అది చూసి అదే నేర్చుకుంటారు. వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. రేపు వాళ్ళ పార్ట్నర్ వచ్చినా, వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా అదే బిహేవియర్, అదే మెంటాలిటీ, that whole thing will repeat itself. సో అల్టిమేట్లీ నేను కావ్య ఈ ఎపిసోడ్ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే, ఒక డిస్క్రిమినేషన్ మనం స్టాప్ చేయాలి ఆర్ అరికట్టాలి అంటే ఇట్ స్టార్ట్స్ మీ ఇంటి నుంచి. మీరు ఆ మార్పు తేయగలుగుతారు. ఒక అబ్బాయి ఉన్నా, అమ్మాయి ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా మామూలుగా లూజ్ కామెంట్స్ చేయకూడదు. లూజ్ కామెంట్స్ అంటే నువ్వు అమ్మాయిలాగా ఏడవద్దు, ఆర్ ఒక డ్రైవర్, ఆమె లేడీ డ్రైవర్ కాబట్టి అది బండి ఆమె స్లోగా నడుపుతుంది, అడ్డంగా నడుపుతుంది ఉండొచ్చు. బట్ అలాంటివి కామెంట్స్ రిస్ట్రెయిన్ చేస్తేనే అవతల వాళ్ళు చూసి ప్రతిదీ నేర్చుకుంటారు. అది పిల్లలు ఉండొచ్చు ఆర్ ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండొచ్చు. మీరు అలా మాట్లాడారు కాబట్టి ఆ ఇంకో ఫ్రెండ్ కూడా అలాంటి ఇన్ఫాక్ట్ ఇఫ్ యు సీ అమ్మాయిలు ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పరు జనరల్ గా, చాలా తక్కువ సందర్భాలు. సో కానీ అమ్మాయిలు ఇలాంటి మాటలు చెప్పరు కాబట్టి అబ్బాయిలు కూడా చెప్పకూడదని మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ మార్పు అయితే ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది, ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ మీరందరూ కూడా కాన్షియస్గా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎందుకంటే కావ్య చెప్పినట్టు అది మీ ఇంట్లో ఒక పాప ఉండొచ్చు, ఆర్ పార్ట్నర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, ఆర్ వైస్ వర్సా, బ్రదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, హస్బెండ్ ఉండొచ్చు. సో ఇట్ అప్లైస్ టు బోత్ ద వేస్. So let us have a better society and make life more happy.